నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు తిరుచానూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా మినీ మహానాడు సంబరాలు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అధ్యక్షతన పెద్ద ఎత్తున మినీ మహానాడులో పాల్గొన్న తెలుగు తమ్ముళ్లు తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలోని సూళ్లూరుపేట నాయుడుపేట వెంకటగిరి ప్రాంతాల్లో కొత్తగా లేఅవుట్లు ఏర్పాటు చేసేందుకు స్థలాలను పరిశీలన చేస్తున్నాము పేర్కొన్న తుడా ఉపాధ్యక్షులు మౌర్య ఈ నెల 21న రాష్ట్ర ముఖ్యమంత్రి కుప్పం పర్యటన సందర్భంగా ముందస్తు ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోడు. వార్తల్లోని వివరాలు తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలోని సూళ్లూరుపేట నాయుడుపేట వెంకటగిరి ప్రాంతాల్లో కొత్తగా లేఅవుట్లు ఏర్పాటు చేసేందుకు స్థలాలను పరిశీలన చేస్తున్నామని తుడా ఉపాధ్యక్షులు మౌర్య అన్నారు. మంగళవారం తుడా అధికారులతో కలిసి నాయుడుపేట సూళ్లూరుపేట వెంకటగిరి ప్రాంతాల్లో లేఅవుట్లు వేయడానికి అనువైన ప్రాంతాలను పరిశీలించారు. మంగళవారం తుడా అధికారులతో కలిసి నాయుడుపేట సూళ్లూరుపేట వెంకటగిరి ప్రాంతాల్లో లేఅవుట్లు వేయడానికి అనువైన ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధ్యక్షులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారంగా తుడా పరిధిలో ప్రజలకు ఉపయోగకరంగా ఉండే భూములను గుర్తిస్తున్నామని అన్నారు. ఆ భూములు కొనుగోలు చేసి అందులో లేఅవుట్లు వేసి అభివృద్ధి చేస్తామని అన్నారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ఉపాధ్యక్షులను కలిసి సూళ్లూరుపేటలోని పార్క్ను రోడ్లను అభివృద్ధి చేయాలని కోరారు. తుడా పరిధిలో బడ్జెట్ పరిశీలించి అన్ని పనులు చేయిస్తామని అన్నారు. ఈ స్థల పరిశీలనలో తుడా సూపరింటెండెంట్ ఇంజనీర్ కృష్ణారెడ్డి, ఈ రవీంద్ర, సిపిఓ దేవికుమారి, ఎల్ఏఓ సుజన, నాయుడుపేట సూళ్లూరుపేట వెంకటగిరి అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. తిరుచానూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా మినీ మహానాడు సంబరాలు నిర్వహించారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అధ్యక్షతన తెలుగు తమ్ముళ్లు పెద్ద ఎత్తున మినీ మహానాడులో పాల్గొని అంబరాన్ని అంటేలా సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు నాయకత్వంలో తమ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఎల్లప్పుడూ మంచి చేస్తుందని 27, 28, 29వ తేదీలలో కడపలో జరిగే మహానాడుకు చంద్రగిరి తెలుగుదేశం పార్టీ శ్రేణులను సమాయత్తం చేసుకునేందుకు నిర్వహించిన మినీ మహానాడుకు పార్టీ శ్రేణులందరూ తరలివచ్చారని అన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల్లో అత్యధికంగా మన చంద్రగిరి నియోజకవర్గం నాయకులకు ఎక్కువగా అవకాశాలు వచ్చాయని సీఎంకి, లోకేష్కి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సిఆర్ రాజన్, తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి, బడి సుధా యాదవ్, కుమార్ రాజా, తిరుపతి రూరల్ మండల అధ్యక్షులు ఈశ్వర్ రెడ్డి, చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఒక ఎమ్మెల్యేగా మొదటిసారి జరుపుకోవటం నాకు చాలా సంతోషకరం. ఇది జీవితంలో మర్చిపోలేని సంఘటన కూడా మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా రేపు 22వ తారీఖు చిత్తూరు జిల్లా పార్లమెంట్లో కూడా మినీ మహానాడు జరుగుతుంది. 27, 28 ప్రతినిధుల సభ, 29వ తారీఖు మొత్తం కార్యకర్తల యొక్క సభ కాబట్టి దాన్ని అందరూ కూడా కడపలో జరిగే సభ దిగ్విజయం చేయాలని కూడా మీడియా ద్వారా కోరుకుంటున్నా. ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గంలో 6 తీర్మానాలు ప్రవేశపెట్టడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఎక్కడైతే గత 2021లో తుఫాన్ సందర్భంగా కోల్పోయినటువంటి బ్రిడ్జిలు కానీ, రోడ్లు కానీ, అదేవిధంగా కార్యకర్తలపైన పెట్టిన కేసులు కానీ, అదేవిధంగా ఎన్హెచ్ కానీ, ఆర్ఎన్బికి సంబంధించిన రోడ్లు కానీ, పారిశ్రామికంగా వెనకబడిన దానిపైన కానీ, మన చంద్రన్న బీమా వర్తించే విధంగా కానీ, మహిళా సోదరుమణులకు ఆర్థికంగా నిలబెట్టేదానికి కానీ ఈ విధంగా తీర్మానాలు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ తీర్మానాలన్నీ కూడా రాష్ట్రంలో మహానాడికి ప్రతిపాదించే విధంగా కూడా తీసుకుని వెళ్ళే బాధ్యత కూడా తీసుకుంటామని కూడా తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఇక్కడ ఈరోజు ఈ మినీ మహానాడు సందర్భంగా అందరికీ మీడియా సోదరులకు కానీ మా కుటుంబ సభ్యులు ఒకటే విన్నపం, నేను మీ అందరి వాడిని, నేను మీకు నిరంతరం అందుబాటులో ఉన్నా. మీకు చిన్న చిన్న విషయాలు మనకొద్దు, అందరూ ఓటికి వెళ్దాం. వైసీపీ ట్రాప్లో ఎవరు పడొద్దండి. ఎవరు ఏమి పట్టించుకున్నా మీరు పట్టించుకోవాల్సిన పనిలా మన నాయకుడు చంద్రన్న, లోకేష్ అన్న ఆయన అడుగు జాడలో మనం వెళ్దాం. వెళ్ళి రాబోయే 29లో విజయవంతం ఎగరేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క మీడియా సోదరులు కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తారు. తిరుపతి నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ పరిధిలోని జీవకోన, రాజీవ్ గాంధీ కాలనీ తదితర ప్రాంతాల్లో అభివృద్ధి పనులతో పాటు పారిశుద్ధ్య పనులను ఇంజనీరింగ్, హెల్త్, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జీవకోన వంటి ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన అన్ని అభివృద్ధి పనులు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అన్నారు. అలాగే అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని అన్నారు. ఇంటింటి చెత్త సేకరణ పక్కాగా చేయాలని, ఎక్కడా చెత్త కుప్పలు లేకుండా పారిశుద్ధ్య పనులు చేపట్టాలని అన్నారు. డ్రైనేజీ కాలువలు శుభ్రం చేయాలని అధికారులను ఆదేశించారు.
చెత్త తొలగించడం, కాలువలు శుభ్రం చేయడం వంటివి ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ గోమతి, తుడా ఈఈ రవీంద్ర, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ అధికారి రవి తదితరులు పాల్గొన్నారు. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ మరుపొంగళ్ల జాతర అత్యంత వైభవంగా జరిగింది. గంగమ్మ జాతర తర్వాత వచ్చే 5 మంగళవారాలు మరుపొంగలు నిర్వహించడం ఆనవాయితీ. అందులో భాగంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో కళాకారులు వివిధ పౌరాణిక వేషధారణలతో అమ్మవారి ఆలయానికి చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా గంగమ్మ ఆలయ ఈవో జయకుమార్ కళాకారులకు అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ, రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో జాతర తరువాత జరిగే 5 వారాల మరుపొంగలులో తమ కళాకారులు వేషధారణలతో ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకోవటం ఆనవాయితీగా వస్తోందని తెలియజేశారు. భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, కళాకారులు, నగర సంకీర్తన మండలి సభ్యులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, కెఎన్ రాజా, కన్నప్పగారి కేశవరెడ్డి, చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిరుపతి గంగ జాతర రాష్ట్రంలోనే ఎక్కడ జరగదు. మన తిరుపతి గంగమ్మ తల్లి జాతర జరిగినట్టుగా 6 రోజుల పాటు అంగరంగ వైభవంగా గంగ జాతర జరిగింది. దాని తర్వాత 5 మంగళవారాలు 5 ఆదివారాలు కూడా గంగ జాతర లాగానే జరుగుతుంది. ఆ రోజు రానోళ్ళంతా వచ్చి 5 మంగళవారాలు 5 ఆదివారాలు అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. దానిలో భాగంగానే మేము ప్రతి ఏడు కళాకారులు వివిధ వేషధారణలతో అమ్మవారికి సార సమర్పిస్తాము. దాని తర్వాత 5 మంగళవారాలు వివిధ వేషధారణలతో వచ్చి అమ్మవారిని మొక్కుంటాము. ఇది మన గ్రామ దేవత గంగమ్మ తల్లి ఆశీస్సులు మనకందరికీ ఉండాలి. ప్రతి ఒక్కరూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని, అమ్మవారి చల్లని దీవెనలు మనకి కలగాలని, ముఖ్యంగా ఈరోజు మొదటి మంగళవారం తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానం వారు ప్రత్యేక అభిషేకాలు చేసి టెంకాయలతో అమ్మవారిని అద్భుతంగా అలంకరించి మాకంతా దర్శనం భాగ్యం కల్పించారు. ఈవో జయకుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే సిబ్బందికి అందరికీ. మేము కళాకారులు అందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకుంటాము. అమ్మవారి దివ్య ఆశీస్సులు, చల్లని చూపులు తిరుపతి ప్రజలకే కాకుండా దేశం మొత్తం అందరికీ ఆమె చల్లని చూపులు కలగాలని కోరుకుంటూ జై గంగమ్మ తల్లి. ఈ నెల 21న కుప్పంలో ప్రసిద్ధిగాంచిన అత్యంత వైభవంగా నిర్వహించే తిరుపతి ప్రసన్న గంగమాంబ గంగ జాతర సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో అందుకు సంబంధించిన ముందస్తు ఏర్పాట్లపై ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్, చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందులతో కలిసి పరిశీలించారు. అడ్వాన్స్డ్ సెక్యూరిటీ లైసెన్సింగ్ లో భాగంగా గుడిపల్లి మండలం ద్రావిడ యూనివర్సిటీ గ్రౌండ్ నందు హెలిప్యాడ్ లో బారికేడింగ్ ఏర్పాటు, గ్రౌండ్ నందు శానిటేషన్ నిర్వహణ సంబంధిత అంశాలపై చర్చించారు. అనంతరం పాతపేటలో వెలిసిన శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ ఆలయం వద్ద అమ్మవారికి ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు సమర్పించడంలో భాగంగా ట్రాఫిక్ నియంత్రణ, బ్యారికేడింగ్ ఏర్పాట్లపై ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్సీ, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలు, ఆలయ చైర్మన్ రవిచంద్రబాబుతో చర్చించారు. ఈఏఎస్ఎల్ కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యులు వైద్యం శాంతారాం, ఏఆర్ అడిషనల్ ఎస్పీ నందకిషోర్, పిఆర్ఎస్సీ చంద్రశేఖర్ రెడ్డి, డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ నిరంజన్ రెడ్డి, కుప్పం ఆర్డీఓ శ్రీనివాసరాజు, ఏఆర్ డిఎస్పీ మెహబూబ్ బాషా, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల సమస్యల పరిష్కారంకై రాష్ట్ర వ్యాప్తంగా జూలై 9వ తేదీన ఒకరోజు సమ్మె చేయనున్నామని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు అనుబంధ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ ప్రకటించారు. తిరుపతి యశోదానగర్లోని వేమన విజ్ఞాన కేంద్రంలో అంగన్వాడీల రాష్ట్ర తరగతులను సుబ్బరావమ్మ శుక్రవారం నాడు ప్రారంభించారు. తరగతులకు రాష్ట్ర కోశాధికారి వాణిశ్రీ అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా సుబ్బరావమ్మ ప్రసంగిస్తూ వేతనాల పెంపుకై గత ఏడాది 48 రోజుల పాటు అంగన్వాడీలు పెద్ద ఎత్తున సమ్మె చేశారని, వైసీపీ ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి సహకరించలేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంగన్వాడీల సమస్యలపై ప్రభుత్వ అధికారులు మంత్రులతో చర్చించిన పిదప 7 జీవోలను విడుదల చేశారని తెలిపారు. స్వల్ప సమస్యలను పరిష్కరించడానికి జీవోలను విడుదల చేశారని, ప్రధాన సమస్య వేతనాల పెంపుకై ఇప్పటి వరకు జీవో విడుదల చేయకపోవటం సరైంది కాదని ఆమె అన్నారు. నాడు ప్రతిపక్షంలో ఉన్న కూటమి నేతలు తమ పోరాటానికి సంఘీభావం ప్రకటించారని, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోకపోవటం సమంజసం కాదని అన్నారు. జూలై 9లోపు అంగన్వాడీలు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరపాలని, పరిష్కారానికి చొరవ చూపాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు సుబ్బరావమ్మ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందరపు మురళి అంగన్వాడీలకు తాజా రాజకీయ పరిస్థితులను వివరించారు. రాజ్యసభ సభ్యునిగా తాను పలుమార్లు స్కీమ్ వర్కర్లు సమస్యలపై ప్రసంగాలు చేశానని, పలు పోరాటాలలో ప్రత్యక్షంగా పాల్గొని మద్దతును ప్రకటించారని, డివైఎఫ్ఐ వంటి యువజన సంఘానికి అఖిల భారత అధ్యక్షుడిగా ఉన్న తన సంఘం అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి అంకితభావంతో సహకరిస్తామని తెలిపారు. ఈరోజు అంటే మే 16, 17, 18 3 రోజుల పాటు అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర యువతల శిక్షణా తరగతులు ఇక్కడ తిరుపతి జిల్లాలో ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నాం. ప్రధానంగా అంగన్వాడీలకి ఇప్పుడు మే నెలలో వేసవి సెలవులు వచ్చినాయి. ఈ సెలవుల సందర్భంగా మొత్తం ఐసిడిఎస్లో జరుగుతున్న పరిణామాలు ఇక్కడ వివరించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఉద్యమ కార్యాచరణను కూడా ఇక్కడ ప్రకటిస్తాం. ప్రధానంగా ఈరోజు ఐసిడిఎస్లో చాలా రకాలమైన మార్పులు జరుగుతూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఐసిడిఎస్ని చాలా నిర్వీర్యం చేసే విధంగా ఈరోజు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు ఐసిడిఎస్ ఏర్పడి 50 సంవత్సరాలు అయిపోయింది. 50 సంవత్సరాలు అయినా కూడా ఇంతవరకు కనీసం అంగన్వాడీలని ప్రభుత్వం కార్మికులుగా గుర్తించి కార్మికులకి ఇవ్వాల్సిన కనీస వేతనాలు కానీ, పెన్షన్ కానీ, పిఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ ఏమీ అమలు చేయట్లేదు. అమలు చేయకపోగా ఈరోజు ఉన్న హక్కులను కూడా తీసేసే పద్ధతిలో మొత్తం 29 కార్మిక చట్టాలని రద్దు చేసేసి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. ఇవి రాబోయే కాలంలో కార్మికులకి మరింత ఉరితాడుగా బిగించబోతా ఉన్నారు. అందుకని దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించము, ప్రతిఘటిస్తామనే పద్ధతిలో రేపు మే 20వ తారీఖున సమ్మె చేయాలని చెప్పేసి మొత్తం కేంద్ర కార్మిక సంఘాలు నిర్ణయించడం జరిగింది. అయితే మేము సమ్మెకు కూడా సిద్ధమవుతా ఉన్న పరిస్థితుల్లో ఈరోజు అనుకోకుండా అనివార్య పరిస్థితుల్లో భారతదేశం యొక్క రాజకీయ పరిస్థితులు మారిపోయినాయి. ఎందుకంటే కాశ్మీరు ఈరోజు పెహల్గా ఉగ్రవాదుల దాడిని ఈరోజు ఒక రాజకీయం చేసే పద్ధతిలో ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని పెహల్గా ఉగ్రవాదుల దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు అక్కడ ఉన్న టూరిస్టులు చనిపోవటం అనేది చాలా బాధాకరం. మేము ఈ సమావేశాల్లో కూడా వాళ్ళకి సంతాపం తెలియజేస్తూ ఉన్నాం. అందుకని ఈరోజు అటువంటి ఉగ్రవాదుల దాడిని ఎవరు సపోర్ట్ చేయరు. అందుకని ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశం ఉన్న పరిస్థితుల్లో సమ్మెని మే 20వ తారీఖు కాకుండా జూలై 9వ తారీఖున పెద్ద ఎత్తున సమ్మె చేయాలి అని చెప్పేసి కేంద్ర కార్మిక సంఘాలు నిర్ణయించినాయి. దాంట్లో అంగన్వాడీలు భాగస్వాములు అవుతాము అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు అంగన్వాడీలకు సంబంధించి రాష్ట్రంలో రకరకాల పనిభారము ఈరోజు చాలా తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెరుగుతూ ఉంది. ఒకవైపు ఏమో ఈరోజు అంగన్వాడీలని గౌరవ వేతనం అనే పేరుతోటి ఈరోజు ఏ హక్కులు లేకుండా చేస్తూ ఉన్నారు. చివరికి పోరాడి సాధించుకొని మినిట్స్ ఇచ్చింది కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకుండా ఈరోజు ఇబ్బందులు పెడతా ఉంది. ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించి తమ వాహనాల రికార్డులను వెంట ఉంచుకొని ప్రయాణించాలని అలిపిరి పోలీస్ స్టేషన్ ఎస్ఐ నాగార్జున రెడ్డి సూచించారు. ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించి తమ వాహనాల రికార్డులను వెంట ఉంచుకొని ప్రయాణించాలని అలిపిరి పోలీస్ స్టేషన్ ఎస్ఐ నాగార్జున రెడ్డి సూచించారు. మంగళవారం తిరుపతి రేణుగుంట మార్గంలోని పార్క్ హోటల్ వద్ద అలిపిరి ఎస్ఐ నాగార్జున రెడ్డి సిబ్బందితో కలిసి వాహన తనిఖీ కార్యక్రమాన్ని నిర్వహించారు. రికార్డు లేని వాహనాలను స్వాధీనం చేసుకుని జరిమానాలు విధించారు. ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధారణ చేసి ప్రమాదాల నుండి సురక్షితంగా బయటపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అలిపిరి ఎస్ఐ అజిత్, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తిరుపతి, చిత్తూరు జిల్లాలకు సంబంధించిన మిస్ అండ్ మిస్టర్ పోటీలను తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో నిర్వహించారు. టీనేజ్ అమ్మాయిలు వెస్టర్న్ దుస్తులు ధరించి ర్యాంప్ వాక్ చేస్తూ డీజే సౌండ్స్ తో ఉత్సాహంగా పాల్గొన్నారు. హాయ్ తిరుపతి అండ్ చిత్తూరు ప్రజలు, ఈరోజు మిస్ అండ్ మిస్సెస్ తిరుపతి చిత్తూరు బ్రాడ్ వరల్డ్ మోడలింగ్ కంపెనీ అండ్ లేకా పింక్ ప్యాలెట్ ఇద్దరం కలిసి అంగరంగ వైభవంగా మిస్ అండ్ మిస్సెస్ తిరుపతి చిత్తూరు ఆడిషన్స్ అయితే మన గ్రాండ్ ఆర్చిడ్ హోటల్లో జరిగాయి.
సో ఇప్పటివరకు రిజిస్టర్ చేసుకున్న ఫస్ట్ ఆడిషన్కి వచ్చి పార్టిసిపేట్ చేశారు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళందరూ. సో సెకండ్ ఆడిషన్ ఆల్సో జూన్ 8న ఇదే వెన్యూలో మళ్ళీ సెకండ్ ఆడిషన్స్ జరగబోతున్నాయి. ఇప్పటి వరకు ఎవరైతే రిజిస్టర్ చేసుకోలేదో, కాన్ఫిడెంట్ లేదని వెనక్కి వెళ్ళారో వాళ్ళందరూ మళ్ళీ ముందుకొచ్చి ఈ రిజిస్ట్రేషన్స్ చేసుకొని సెకండ్ ఆడిషన్లో పార్టిసిపేట్ చేయాల్సిందిగా, అలాగే నాకు సపోర్ట్ చేసినటువంటి ఆర్చిడ్ హోటల్ అయినా ఎవ్రీ స్పాన్సర్స్కి లవ్ యూ సో మచ్ సార్. లైక్ డాక్టర్ సజ్జా గారు అండ్ విన్కబ్ సార్, తర్వాత సహారా గ్రూప్ ఆఫ్ స్కూల్, ఆ తర్వాత వారాహి సార్, ఆ తర్వాత వన్ అండ్ ఓన్లీ అండ్ వంశీ సంబంధించిన అటువంటి మ్యూజిక్ సంబంధించిన వంశీ, ఎవ్రీ కంటెస్టెంట్కి ఎవ్రీ స్పాన్సర్కి లాట్స్ ఆఫ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే వెంకట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ తేజ, ఆర్జే తేజ, హీ ఆల్సో సపోర్టెడ్ మీ. ఇలాంటి మెట్రోపాలిటన్ సిటీస్లోనే పరిమితమైన మిస్ అండ్ మిసెస్ తిరుపతి చిత్తూరు పోటీల్ని మన డిస్టిక్ వైడ్లో కూడా మనం తీసుకొచ్చినందుకు ఐఎమ్ రియల్లీ హ్యాపీ. నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క స్పాన్సర్కి, ప్రతి కంటెస్టెంట్కి, మీడియా మిత్రులకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే సెకండ్ ఆడిషన్లో మనం కలవబోతున్నాం. ఫస్ట్ ఆడిషన్ అయితే ఇంత గ్రాండ్గా సక్సెస్ అయినందుకు నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. లేక సపోర్టెడ్ మీ అలాట్, అట్ వెంకట్ సపోర్టెడ్ మీ అలాట్. ఈచ్ అండ్ ఎవ్రీ స్పాన్సర్ అండ్ పార్టిసిపెంట్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు నాకు సపోర్ట్ చేసినందుకు. మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటి వరకు రిజిస్టర్ చేసుకొని ఈ ఆడిషన్లో ఫస్ట్ ఆడిషన్లో 40 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. అండ్ సెకండ్ ఆడిషన్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ 100 మెంబర్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. జూన్ 8న సెకండ్ ఆడిషన్ ఉంటుందండి. రిజిస్టర్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కింద నెంబర్ మేము ఇచ్చే నెంబర్కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. నెంబర్ 7389636604. ఓకేనా? సో తిరుపతి ప్రజలందరికీ ధన్యవాదాలు. ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఈరోజు బ్రాడ్ వరల్డ్ ఈవెంట్ వాళ్ళు చాలా ఫస్ట్ టైం తిరుపతిలో చేశారు. సక్సెస్ అయితే అయ్యిందనమాట. సో ఎక్స్పెక్టేషన్ కన్నా మించిపోయింది. ఆల్మోస్ట్ అనుకున్న పాయింట్ వచ్చేసి 20 మంది అనుకుంటే 40 మంది దాకా రిజిస్టర్ అయ్యారనమాట. ప్రతి ఒక్క స్పాన్సర్కి, ప్రతి ఒక్కరికి మాకు సపోర్ట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. సో ఫస్ట్ ఆడిషన్స్ అయితే మనకి ఈరోజుతో కంప్లీట్ అయ్యాయి. సెకండ్ ఆడిషన్స్ అయితే మనకి జూన్లో అయితే జరగబోతుంది. కాబట్టి ఈరోజు ఎవరైతే రిజిస్టర్ కాలేదు, వచ్చే నెల జూన్లో కంపల్సరీ మీరు రిజిస్టర్ అయిపోయి మీ టాలెంట్ని మీరు ప్రూవ్ చేసుకోండి. ఇది ఒక మంచి బేసిక్ ప్లాట్ఫామ్ అనమాట. ఒక్కొక్కరికి ఎవరెవరైతే లేదు మేము వెళ్ళాలి, ఖచ్చితంగా చేయాలి అనుకొని ఇంట్లోనే ఉంటారు, లేకుంటే సపోర్ట్ లేకపోయి ఉండొచ్చు. సపోర్ట్ లేని వాళ్ళు కూడా ఈ రోజు వచ్చి ఇక్కడ వచ్చి ఈ ప్లాట్ఫామ్లో పార్టిసిపేట్ చేశారు కదా. సో మీరు కూడా వాళ్ళని చూసి మీరు ఇన్స్పైర్ అయ్యి కొంచెం నెక్స్ట్ ఆడిషన్స్కి వచ్చి మీరు కూడా ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ ఎవరివన్. చిత్తూరు నగర పరిధిలోని మురగానపల్లిలో వెలిసిన శ్రీ బాలగంగమ్మ 45వ సంవత్సర జాతర వేడుకలను మంగళవారం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ క్రమంలో ఉదయం 7 గంటలకు అమ్మవారి ప్రతిమకు ఏర్పాటు చేసిన తెరను తొలగించి తొలి పూజ చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ క్రమంలో ఉదయం 7 గంటలకు అమ్మవారి ప్రతిమను ఏర్పాటు చేసి తెరను తొలగించి తొలి పూజ చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ క్రమంలోనే మహిళా భక్తులు అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన అంబలను సమర్పించారు. ఉదయం 11 గంటలకు ఆలయ ధర్మకర్త సికే బాబు, జాతర నిర్వహణ కమిటీ ప్రతినిధులు భక్తులు అమ్మవారికి సమర్పించిన అంబలకు ప్రత్యేక హారతితో పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త బాబు మాట్లాడుతూ తమ గ్రామంలో వెలిసిన బాలగంగమ్మకు గత 44 సంవత్సరాలుగా ప్రత్యేక జాతర ఉత్సవాలను జరపడం ఆనవాయితీగా వస్తోందన్నారు. బుధవారం రాత్రి 8 గంటలకు మంగళ వాయిద్యాలు, మేళ తాళాలు, బాణసంచా వేడుకల మధ్య అమ్మవారి నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వెల్లడించారు. రాత్రి 8 గంటలకు పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళా భక్తులు అమ్మవారికి ఇష్టమైన కుంభాన్ని నైవేద్యంగా సమర్పించారు. రాత్రి 9 గంటల నుంచి ఆలయ ప్రాంగణంలో మహాభారతంలోని ద్రౌపది మాన సంరక్షణ ఘట్టంపై వీధి నాటకం ప్రదర్శించారు. కాగా ఈ కార్యక్రమంలో మురగానపల్లి బాలగంగమ్మ జాతర కమిటీ నిర్వాహకులు శరత్, దేవ, రామ్మూర్తి, చంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. మురగానపల్లి గంగమ్మ జాతర ఇది 45వ సంవత్సరం. ఇది మా పూర్వీకుల నుంచి అంచెలంచెలుగా గుడి బాగా డెవలప్మెంట్ అయింది. పెద్ద ఇటువైపు ఎక్స్టెన్షన్ అయిన దానివల్ల కామేశ్వర నగర్, బృందావన కాలనీ, టీచర్స్ కాలనీ, మారుతి నగర్ ఇవన్నీ ఎక్స్టెన్షన్ అయిన దానివల్ల మా గుడి కూడా బాగా డెవలప్ అయింది. కాబట్టి మా గంగమ్మ చాలా భక్తులకి నమ్మకం. కాబట్టి ప్రతి సంవత్సరం జాతర చేసుకుంటాం. కాబట్టి భక్తులు సంధించి దర్శనం చేసుకొని వాళ్ళ కోరికలు తీర్చుకుంటుంటారు. 3 నెలలుగా అన్నమయ్య జిల్లాలో వరుస చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న నేరస్తులను అరెస్టు చేశామని చౌడేపల్లిలో పలనేరు ఎస్డిపిఓ ప్రభాకర్ మీడియా సమావేశంలో వెల్లడించారు. జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు చైన్ స్నాచింగ్ చేస్తున్న వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడంతో
చైన్ స్నాచింగ్ ముఠాపై ప్రత్యేక దృష్టి పెట్టిన సోమల పోలీసులు మంగళవారం ఉదయం అన్నమయ్య జిల్లాకు చెందిన నారాయణపల్లి గ్రామవాసి పెద్దచెట్టి శంకర మరియు మదనపల్లి టౌన్ బసినకొండ గ్రామానికి చెందిన సదానల హరి వీరిద్దరిని అరెస్టు చేసి విచారణ చేపట్టగా వీరు అన్నమయ్య జిల్లా చిన్నమండం పెద్దమండం గాలివీడు నిమ్మనపల్లి గంగవరం గాలివీడు 6 చోట్ల చైన్ స్నాచింగ్ పాల్పడినట్లు ఒప్పుకున్నారు. వీరు ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న మహిళలపై దృష్టి సారించి చాకచక్యంగా చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్నట్లు తెలిపారు. వీరి వద్ద నుండి 10 లక్షల రూపాయల విలువ చేసే 152 గ్రాముల బంగారును మరియు ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని నేరస్తులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నామన్నారు. చాకచక్యంగా నేరస్తులను అరెస్టు చేయడంలో ప్రత్యేక శ్రద్ధ చూపిన పోలీసు సిబ్బందికి రివార్డులు ఇస్తున్నట్లు ప్రభాకర్ తెలిపారు. ఆ చైన్ స్నాచింగ్ దృష్టికి తీసుకొని చౌడపల్లి సిఐ రాంగోపాల్ అండ్ ఎస్ఐ సోమశేఖర్ తర్వాత క్రైమ్ పార్టీ సిబ్బంది సహాయంతో ఎస్పీ గారు ఇచ్చిన టెక్నికల్ అసిస్టెంట్స్తో ఎస్పీ గారు మాకు టీంలు ఇచ్చారు. రకరకాల టెక్నికల్ అసిస్టెంట్స్ అన్నింటినీ ఉపయోగించుకొని 2 ముద్దాయిలు శంకర్ అండ్ హరి ఇది బావమామడులు దగ్గర బంధువులు అన్నమయ్య జిల్లా వాళ్ళిద్దరిని ట్రేస్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర మా కేసే కాకోకుండా గంగనపల్లి పోలీస్ స్టేషన్, చిన్నవడియం, పెద్దవడియం, అలాగే గాలివీడు, నిమ్మనపల్లి అక్కడ దాదాపు 6 కేసుల్లో వాళ్ళను దగ్గర బంగారు చైన్ స్నాచింగ్ పాల్పడిన బంగారు రికవర్ చేయడం జరిగింది. 6 కేసుల్లో కూడా ఇంటాక్ట్ బంగారు ఇంటాక్ట్ గోల్డ్ దిక్కింది. ఇంటాక్ట్ గోల్డ్ దిక్కడం కూడా కారణం ఏంటంటే రోజు ఇది పేపర్లో బంగారు రేటు హైక్ అవుతుంది అనుకో పేపర్లో పడుతుంటే 1,20,000 దాకా పోతుంది అనుకొని చాలా కాలం పాటు పెట్టుకుని అమ్ముకుంటాను తెలిసి అలాగే పెట్టుకున్నారు. సో ఇంటాక్ట్ గోల్డ్ మనకి ఆస్తి చిక్కింది. ఒక బండిని దాదాపు 152 గ్రాముల గోల్డ్ సీజ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళని కోర్టుకు సార్. అంటే వీళ్ళు టార్గెట్ మెయిన్ సార్ మహిళల్లో లేకపోతే సార్ టార్గెట్ వాళ్ళు 2 వీలర్లో బయలుదేరుతారు. ఏదైతే ఈజీ దాకా ఒంటరి మహిళలు కానీ కొంచెం సహాయం కనపడే వాళ్ళని కానీ అంటే ఎవరైతే తిరిగి ఫైట్ చేయలేరో ఎవరైతే ఎదిరించలేరో వాళ్ళని టార్గెట్ చేసుకుని చేస్తున్నారు. ఇదే క్రమం మీద తిరుగుతున్నారు. చాలాసార్లు పని కాకుండా సక్సెస్ కాకుండా పోయిన ఉన్నాయి. ఈజీ టార్గెట్ ఉన్నప్పుడు వాళ్ళు పని చేసుకుని పోయిన రోజులు ఉన్నాయి. వాళ్ళపైన ఫస్ట్ టైం కేసు పెట్టడం జరుగుతుంది. ఇంతకుముందు కూడా డిసెంబర్లో ఇలాగే ఫస్ట్ టైం అఫెన్స్లో చౌడపల్లి పోలీసులు చేయడం జరిగింది. వాళ్ళు నిజంగా ప్రత్యేక అభినందిస్తున్నారు. సార్ మొత్తం 152 గ్రాములు గోల్డ్ రికవర్ చేయడం జరిగింది. 150. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుచానూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా మినీ మహానాడు సంబరాలు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అధ్యక్షతన పెద్ద ఎత్తున మినీ మహానాడులో పాల్గొన్న తెలుగు తమ్ముళ్లు. తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలోని సూళ్లూరుపేట, నాయుడుపేట, వెంకటగిరి ప్రాంతాల్లో కొత్తగా లేఅవుట్లు ఏర్పాటు చేసేందుకు స్థలాలను పరిశీలన చేస్తున్నాము పేర్కొన్న తుడా ఉపాధ్యక్షులు మౌర్య. ఈ నెల 21న రాష్ట్ర ముఖ్యమంత్రి కుప్పం పర్యటన సందర్భంగా ముందస్తు ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.